నీకు ఈ వర్తమానము తెలియజెప్పవలెను. So may the Lord add the blessing of this portion to us for this evening hour. ఈ సాయంకాల వేళ కొరకై మనం చదువుకున్నటువంటి వాక్య భాగముకు దేవుడు తన యొక్క దీవెనలను జత చేయను గాక. Shall we look to the Lord for help? సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. Loving Heavenly Father, మా ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, living and true God, సజీవుడైనటువంటి సత్యవంతుడైనటువంటి మా దేవా, in the name of thy dear Son, Lord Jesus Christ, we come into thine holy presence and worship you and praise you and glorify your name. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట దేవా ఈ సాయంకాల సమయంలో మీ యొక్క నామమును స్తుతిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం, మహిమపరుస్తూ గణపరుస్తుంటున్నాం. Thank you for this wonderful family of our brother Joseph, whom thou hast chosen, and this family to be part of the family of God. దేవుని యొక్క కుటుంబంలో భాగమైనట్లుగా ప్రియ సోదరుడు జోసెఫ్ గారిని ప్రభా మీరు ఎన్నిక చేసుకున్నందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for their love and desire to have the members of thy saints in the church, and also, Lord, the local people around to spend some time of fellowship in his house. వారి యొక్క ఇంటిలో సంఘముతోనూ సహవిశ్వాసులతోనూ స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారితో కలిసి కొంత సమయము ప్రభా ప్రార్థనలో ఈ కూటమిలో గడపడానికి వారు తలంచినందుకు వందనాలు Thank you for చెల్లిస్తున్నాను. all those who could come with so much of hunger and thirst and desire. దేవా ఎంతో ఆకలితో ఆశతో ఆకలి దప్పులతో వచ్చిన వారందరిని బట్టి వందనాలు. We thank you for the portion of scripture brought to our attention. దేవా మా గమనానికి మీరు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు. Speak to me and speak to us through your word. దేవా నాతోనూ మాతోనూ మీ వాక్యము ద్వారా మాట్లాడము. You know our need. మా అక్కర ఎరిగిన వాడు. Therefore, meet our need by your word. దేవా మీ వాక్యము ద్వారా మా అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాను. Spirit of God may have full liberty to minister your word unto us. దేవా మీ యొక్క వాక్యము స్వేచ్ఛతో స్వాతంత్రంతో మా ఇద్దరికి వచ్చును గాక. And the Spirit of God may have full liberty to minister your word unto us. ఆత్మదేవుడు ప్రభా మాకు పరిచర్య ఇంట్లో స్వాతంత్రాన్ని కలిగిను గాక. Hide thy servants behind thy cross. దేవా సెలవు చాటున మీ దాసుని మరుగు చేయము. Your word may have a free course amongst us. దేవా మా మధ్యలో మీ యొక్క వాక్యము ప్రభా మరి స్వేచ్ఛగా సంచరించును గాక. Lord, remove every eyes from man. దేవా మానవుని యొక్క ప్రతి నేత్రము తొలగించుము. Lord, help us to look unto thee and to thy word. దేవా మీ వైపు మీ వాక్యం వైపు చూడడానికి మాకు సహాయపడము. We have come here to see Christ and hear Christ. దేవా క్రీస్తుని చూడాలని క్రీస్తు గురించి వినాలని వచ్చి ఉంటున్నాం. Lord, help us to live for Christ and follow Christ all our lives. మా జీవితం అంతట్లో ప్రభా క్రీస్తుని వెంబడించి ప్రభా క్రీస్తుని నడవడానికి మాకు సహాయపడము. Fill this place with your presence and with your glory. దేవా మీ యొక్క సాన్నిధ్యముతోనూ మీ మహిమతోనూ ఈ స్థలమును నింపుము. Cover us under the sprinkling power of the precious blood. మీ రక్తం యొక్క ప్రభా ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందికి మేము వస్తుంటున్నాం. No one may go empty from thy presence. మీ సన్నిధిలో నుంచి ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుందరుగాక. Those who are in need of salvation, they may be convicted by your word. ఎవరికైతే రక్షణ అవసరమో వాక్యము చేత వారిని ఒప్పింపు చేయము. Those who need spiritual encouragement, comfort and guidance, they may be, Lord, led by thy word. ఎవరికైతే ఆత్మ సంబంధమైనటువంటి నడుపుదల ప్రభా వారికి సహాయము అవసరమో మీ వాక్యము ద్వారా వారిని ఆదరించి నడిపించుము. By faith we bring ourselves under the headship, kingship and lordship of Lord Jesus Christ. విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరస్త్వము ప్రభుత్వము రాజత్వము క్రిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. By faith we bind the both of darkness and claim thy victory. దేవా అంధకార శక్తులను మీ నామం పేరిట బంధిస్తూ విజయాన్ని కోరుకుంటున్నాం. Expecting great things from thee, we offer this prayer with thanksgiving, the blessed name of our Lord and Savior Jesus Christ. మీ యొద్ద నుంచి గొప్ప సంగతులను మేము ఆశిస్తూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. So here we find this one wonderful verse from 1 Samuel chapter 25 and verse 6. Peace be unto you, peace be unto thine house, and peace be unto all that thou hast. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనముల నుంచి
మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి అని చదువుతున్నాం. తెలుగులో క్షేమం ఉంది, ఇంగ్లీష్లో సమాధానం ఉంది. So it's almost the same. తెలుగులో క్షేమం అని ఉంది, మరి ఇంగ్లీష్లో సమాధానం ఉంది. రెండు కూడా దాదాపుగా మరి సరైనటువంటిదే. This is God's desire that every family should enjoy this blessing. ప్రతి కుటుంబము కూడా ఇటువంటి ఆశీర్వాదమని అనుభవించాలి అనేది దేవుని యొక్క ఆశ, కోరిక ఉంటున్నది. But the question is, do we really enjoy this blessing? అయితే ప్రశ్న ఏంటంటే, నిజముగా ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించే వారముగా ఉంటున్నామా? Do we have peace in ourselves? మనలో సమాధానం ఉందా? Do we have peace in our home? మన ఇంట్లో సమాధానం ఉందా? Do we have peace in the things that we possess? మనము కలిగి ఉన్నటువంటి వాటి విషయమై సమాధానం ఉందా? So many times we end up in peacelessness. అనేక సార్లు అసమాధానముతోనే మరి కొన్నిసార్లు ముగిస్తూ ఉంటాం. When we go through some personal tests and trials, we lose our peace. మనము కొన్ని వ్యక్తిగతమైనటువంటి శ్రమలు, పరీక్షలు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మన సమాధానాన్ని కోల్పోతాం. When there's conflict in the family, we lose our peace. ఇంట్లో ఏదైనా కొట్లాట జరిగినట్లయితే మన సమాధానాన్ని కోల్పోతాం. When we don't have the things that we like to have in our home, then we lose our peace. మన యొక్క ఇంట్లో మనం ఏవైతే ఉండాలనుకుంటామో, కోరుకుంటున్నామో అవి లేకపోతే మన సమాధానం కోల్పోతాం. But the Lord says, I want to give you that peace that is for you, for your family, and to all that you have. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఆ సమాధానాన్ని నీకును తర్వాత నీ యొక్క కుటుంబమునకును మరి నీకు కలిగిన దాని అంతటికి కలిగిన వారంతటికి కూడా ఇస్తాను. But the Bible very clearly says the source of peace. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది About the source of peace. సమాధానానికి మూలము, సమాధానము ఎక్కడ దొరుకుతుంది అనే. Yeah. The word of God says it is in the triune God himself. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మరి త్రియేక దేవుని యొద్ద నుంచి సమాధానము లభిస్తుంది. God the Father is the God of peace. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మరి సమాధానానికి తండ్రిగా ఉంటున్నాడు. 1 Thessalonians chapter 5 and verse 23. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:23. What the word of God says, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit, soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. మొదటి తెస్సలోనిక 5:23, సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. God the Father is the God of peace. మరి తండ్రి అయినటువంటి దేవుడే సమాధానకర్త యొక్క దేవుడు. God the Son, and there is another verse we all know, I think in Romans chapter 16 verse 20. Now God of peace shall bruise Satan under your feet. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తాము, మరి సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మరి మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. So God is the God of peace. కాబట్టి మన యొక్క దేవుడు సమాధానకర్త యొక్క దేవుడు. Lord Jesus Christ also is the Lord of peace. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానానికి అధిపతి. So Second Thessalonians chapter 3 రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము Read it all together. కలిసి చదువుకుందాం. సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. The Lord Jesus Christ himself is the Lord of peace. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన ఆయనే సమాధానకర్తకు ప్రభువు. Even in Ephesians chapter 2 verse 14 it says he is our peace. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయనే మనకు సమాధానమై ఉంటున్నాడు. Yes, Lord Jesus Christ is the peace కాబట్టి himself. యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే మనకు సమాధానమై The ఉంటున్నాడు. Spirit of God is the Spirit of peace also. తర్వాత ఆత్మదేవుడు కూడా మరి సమాధానకర్తయగు దేవుడుగా ఉంటున్నాడు. Because we all know the fruit of the Spirit. మనందరికీ తెలుసు ఆత్మ ఫలము. What is the fruit of the Spirit? ఆత్మ ఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసం, ఆశా నిగ్రహం. Very good. That's nice. That's a good try. Sure. చాలా బాగా ప్రయత్నించారు. Love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness and temperance. So that's the fruit of the Spirit. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము.
So, Spirit of God is God of peace. కాబట్టి మరి ఆత్మదేవుడు కూడా సమాధానకర్త అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. So that's how the triune God is the source of peace. ఆ విధంగా మన త్రియేక దేవుడు సమాధానానికి మరి మూలముగా ఆయన ఉంటున్నారు. Lord Jesus Christ has given some titles also about peace. సమాధానం గురించి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని శీర్షికలు కూడా ఇచ్చారు. Lord Jesus Christ has some titles. యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని శీర్షికలు We ఉన్నాయి. all know in Isaiah chapter 9 verse 6 it says he is the Prince of Peace. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన మరి సమాధాన అధిపతి అని మనం చూస్తున్నాం. And also even in verse Corinthians chapter 14 and verse 33 I think he's called God is not the author of confusion but God is the author of peace. మొదటి కొరింథీ 14:33లో మరి ప్రభు ఆయన అల్లరికి కర్త కాడు గాని సమాధానానికి కర్త అని వ్రాయబడింది. So he is the Prince of Peace. కాబట్టి ఆయన సమాధానాధిపతి. And in Telugu I think it is the same word given in first he is the author of peace. ఆయన సమాధానకర్త. And then even he is called the Son of Peace. అంతేకాకుండా ఆయన మరి సమాధాన కుమారుడుగా చెప్పబడుతున్నాడు. Luke chapter 10 I think verse 8 or so he says he is the Son of Peace. ఆయన మరి సమాధాన పుత్రుడు అని వ్రాయబడి ఉంటుంది. If the Son of Peace is in the house there is peace in the house. కాబట్టి సమాధాన పుత్రుడు గనుక మన యొక్క గృహంలో ఉంటే ఇంట్లో సమాధానం ఉంటుంది. Luke Gospel లూకా సువార్త chapter 10. 10వ అధ్యాయము. Luke Gospel లూకా సువార్త chapter 10 10వ అధ్యాయము and verses 5 and 6 5-6 వచనాలు all together. కలిసండి. లూకా సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. And whatsoever త్రోవలో ఎవరినైనా house ye కుశలప్రశ్న enter, అడగవద్దు. peace be మీరు to this ఏ house. ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానముగాక అని మొదట చెప్పుడి. And if the సమాధాన Son of Peace పాత్రుడు be అక్కడ there, ఉండిన యెడల మీ peace will సమాధానం rest మాత్రం upon మీద him. నిలుచును, లేని యెడల అది మీకు తిరిగి వచ్చును. So that the Son of Peace is in the house, there is peace in the house. కాబట్టి మరి సమాధాన పాత్రుడు కనుక ఇంట్లో ఉండినట్లయితే సమాధానము నిలుచును. So finally, he is also called the way of peace. మరి చివరిగా ఆయన సమాధాన మార్గము అని కూడా Luke చెప్పబడుతున్నాడు. Gospel chapter 1 లూకా సువార్త 1వ అధ్యాయము and verse 79 79వ వచనము all together. కలిసండి. Luke Gospel chapter 1 లూకా సువార్త 1వ అధ్యాయము verse 79. 79వ వచనము. To give light to them that sit in darkness and in the shadow of death, and guide our feet into the way of peace. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై. So he is the Prince of Peace కాబట్టి ఆయన సమాధానాధిపతి, and he is the author of peace. ఆయన సమాధానానికి కర్త, He is the Son of Peace. ఆయన సమాధాన పాత్రుడు. Lastly, చివరిగా he is సమాధాన మార్గము. he is the way of peace. ఆయనే సమాధాన మార్గము. So this is how Lord Jesus Christ enjoys these titles, and these titles are a blessing to each one of us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఇవన్నీ కూడా ఆయన మరి పేర్లు కలిగి ఉంటున్నాడు. వాటన్నిటిని బట్టి మనం కూడా సమాధానాన్ని అనుభవించేటువంటి వారముగా, ఈ ఆశీర్వాదం అనుభవించే వారంగా ఉంటున్నాం. There are three aspects about peace in the Word of God. దేవుని యొక్క వాక్యములో మూడంతల సమాధానముల గురించి వ్రాయబడి ఉంది. One is ఒకటి peace with God. దేవునితో సమాధానం. Secondly, రెండవది peace from God. దేవుని యొద్ద నుంచి సమాధానం. Thirdly, మూడవది peace of God. దేవుని సమాధానం, దేవుడిచ్చే సమాధానం. Peace with God. దేవునితో సమాధానము. Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 1. మొదటి వచనము. Romans రోమీయులకు రాసిన పత్రిక 5వ chapter అధ్యాయము 5 అధ్యాయము verse 1. మొదటి వచనం అండి All together. కలిసి. కాబట్టి Therefore, being విశ్వాస మూలముగా మన justified నీతిమంతులుగా by తీర్చబడి God, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా Christ. దేవునితో సమాధానము కలిగి ఉందము. The day when we are born again, మనము తిరిగి జన్మించిన దినాన when we accept Jesus Christ as our personal Savior, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన when we దినాన have received the gospel of the truth or gospel of peace into our hearts, సువార్త సత్యవాక్యమును మన యొక్క హృదయములో స్వీకరించినటువంటి దినాన, the day when our sins are forgiven, ఏ దినానైతే మన పాపాలు క్షమించబడ్డాయో ఆ we దినాన are reconciled to God. మనము దేవునితో సమాధానపరచబడ్డాం. Until then, అప్పటి వరకు we are far away from God. దేవునికి దూరస్థులముగా ఉంటిమి. We have not known the way of peace. దేవుని యొక్క సమాధాన మార్గము ఎరుగక ఇంటిమి. We were under the wickedness and evil because of sin. మనము పాపమును బట్టి చెడుతనం
చెడుతనములోను దుష్టత్వములోను ఉంటిమి. The word of God says, నేను వాక్యం there is సెలవిస్తుంది, no peace to the wicked. మరి దుష్టులకు నెమ్మది లేదు. If you are not born again, నీవు తిరిగి జన్మించకపోతే although you may read Bible, మీరు బైబిల్ చదవచ్చు, although you have come to fellowship, మీరు సహవాసానికి వచ్చేవారు although కావచ్చు, you may come to the church, సంఘానికి వచ్చేవారు you కావచ్చు, may do all Christian activities, క్రైస్తవ కార్యక్రమాలన్నీ but చేస్తుండవచ్చు. if your sins are not forgiven, నీ పాపాలు గనక క్షమించబడకపోతే and you are still not reconciled with God, నీవు ఇంకనూ కూడా దేవునితో సమాధానపరచబడలేదు. what is hindering between us and God? దేవునికి మనకి మధ్యలో ఏవైతే అడ్డుగా ఉన్నదో, What is that hindering? ఏంటి అడ్డుగా ఉన్నది? There is a middle wall there. మరి మధ్య గోడ ఉంది. We cannot talk to God. ఆ యొక్క మరి గోడను బట్టి దేవునితో మాట్లాడలేము, We cannot meet Him. దేవుని కలుసుకోలేము, We cannot be reconciled to Him. దేవునితో సమాధానపరచబడలేము. Cut off for eternity. నిత్యత్వం కొరకై మనము మరి దూరపరచబడి మరి ఆ నిత్యత్వం కొరకై ఎడబాటు దూరపరచబడ్డాం. If we are still living in sin, నీవు ఇంకనూ పాపములో if నివసిస్తుంటే, your sins are not నీ forgiven, పాపాలు if you are క్షమించబడకపోతే, not a child of God, నీవు దేవుని బిడ్డవి కాకపోతే we come under the condemnation of God. మనము దేవుని యొక్క శిక్షా విధి క్రిందికి వస్తాం. We come under the wrath of God. దేవుని యొక్క ఉగ్రత క్రిందికి We వస్తాం. come under the judgment of God. దేవుని యొక్క తీర్పు కిందకి వస్తాం. And that's a restless, peaceless, hopeless life. ఆ జీవితము నెమ్మది లేని, నిరీక్షణ లేని, ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆశ లేనటువంటి జీవితముగా ఉంటుంది. If that is your life, ఒకవేళ నీ జీవితం అలా ఉంటే, today God's word is coming to you. ఈ దినాన దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వస్తున్నది. Gospel of peace is coming to you. సమాధాన సువార్త నీ యొద్దకు వస్తున్నది. God is so loving and gracious that He wants to enjoy true peace in your life. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు అంటే నీ జీవితంలో నువ్వు నిజమైనటువంటి సమాధానాన్ని అనుభవించాలని దేవుడు You కోరుతున్నాడు. can receive it by simple faith. నీవు సామాన్యమైన విశ్వాసమును కలిగి ఉంటే నువ్వు దీన్ని With a అనుభవించవచ్చు. simple prayer. చిన్న ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన. Oh God, be merciful towards me, a sinner. ఓ దేవా, పాపినైన నన్ను కరుణించుము, Come into my heart. నా హృదయంలోనికి రా, Forgive my sin. నా యొక్క పాపాలు Make క్షమించు, me as your నీ child. బిడ్డగా నన్ను చేసుకో. I want to have peace with you. నీతో నేను సమాధానము కలిగి ఉండాలని I కోరుతున్నాను. want my life to be peaceful. నా యొక్క జీవితము సమాధానకరంగా ఉండాలని కోరుతున్నాను. The word of God says, నేను వాక్యం సెలవిస్తుంది, the moment you exercise thy faith, నీవు ఆ యొక్క విశ్వాసాన్ని అభ్యాసము చేసిన వెంటనే by faith you are saved, విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడతావు, you are justified, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, you have peace with God. దేవునితో నీకు సమాధానం కలిగి ఉంటావు. As many as received Him, to them give He power to become the sons of God. తన్నందరూ అంగీకరించిన వారందరికీ ఆయన కుమారులుగా ఆయన కుమారులుగా అనుగ్రహించబడుతున్నారు. ఆయన అధికారం అనుగ్రహించారు. Jesus Christ came to give peace on earth. భూమి మీద సమాధానమును అనుగ్రహించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. He came to give peace to every individual on earth. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి సమాధానం అనుగ్రహించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. When can we enjoy true peace? ఎప్పుడు మనము నిజమైన సమాధానం అనుభవించగలుగుతాం? Accepting Christ as our Savior. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే. The second aspect, రెండవ సంగతి, Romans chapter 1 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Romans chapter 1 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 7. 7వ వచనము. All together. కలిసండి. To all that be in Rome, believed of God, called to be saints, grace to you and peace from God our Father and the Lord Jesus Christ. దేవుని ప్రియులందరూ మనకి పైన చూడండి. దేవుని ప్రియులందరికనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. So this is the source of peace which we enjoy time and again. This is the greetings of Paul to the saints. ఇక్కడ మరి పరిశుద్ధులకు శుభములు చెలుపుతూ పౌలు వ్రాస్తున్నాడు. మరి మనకి ఈ యొక్క కృపకు సమాధానమునకు ఆయనే కర్త మూలమై ఉంటున్నాడు. So here we find how the God's people can enjoy true peace time and again. ఏ విధముగా మరి సమయము వెంబడి సమయము దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించగలరో చెప్తున్నాడు. We can receive peace from God at all times. మనము దేవుని యొద్ద నుండి సమాధానాన్ని అన్ని వేళలా కూడా పొందగలం. We can render peace to others also by prayer. మనము ప్రార్థన ద్వారా
ఇతరులకు కూడా సమాధానమును అందజేయగలము. So God's peace is available to all God's people. కాబట్టి దేవుని ప్రజలందరికీ కూడా దేవుని సమాధానం అందుబాటులో ఉంది. Paul is sharing peace from God to all the saints. దేవుని యొద్ద నుంచి ఆ యొక్క సమాధానమును పరిశుద్ధులందరికీ కూడా మరి పంచుతూ పౌలు రాస్తున్నాడు. Thirdly, మూడవది in Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 6 and 7. 6-7 వచనాలు All together. కలిసండి. Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 6 and 7. 6-7 వచనాలు. దేని గురించి చింతపడొద్దు అని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. What a wonderful privilege. ఎంత అద్భుతమైన ధన్యత. Every child can enjoy the peace of God at every difficult situation. ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రతి కష్ట సమయాలలో దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించగలరు. What does chapter 6 say? Verse 6 say? Verse 6. 6వ వచనంలో ఏముంది? దేని గురించి? దేని గురించి చింతపడకుడి. But that is very difficult, no? చాలా కష్టం కదా ఇది. Right from the morning to the evening, చింతనే చింతగా. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అన్ని చింతలే. If milkman doesn't come, it's a చింత for us. పాలవాడు రాకపోతే చింత, నీళ్లు రాకపోతే, నీళ్లు రాకపోతే, another day without washing and cleaning this. మరి ఉతుక్కోకుండా కడుక్కోకుండా మరొక రోజా. Just so many aspects where we find that we are worried about things. మరి అనేక విషయాల పట్ల మనము చింత కలిగి ఉంటూ ఉంటాం. So, but there is peace of God available in all such critical situations. కాబట్టి ప్రతి క్లిష్ట పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క సమాధానము అందుబాటులో ఉంది. There was one couple, ఒక జంట దంపతులు ఉన్నారు. and the sister is always concerned about water supply, as we all have. మరి సహోదరులందరూ కూడా Normal, yeah. నీళ్ళ గురించి వాళ్ళకి ఎప్పుడు కూడా చింత ఉంటుంది. అందరు కూడా అంతే కదా. So one day the water didn't turn up, ఒకరోజు నీళ్ళు రాలేదు. but the clothes are piling up. మరి బట్టలేమో మాసిపోయి అన్ని మూటలు అవుతున్నాయి. The vessels are all piling up. అంతేకాకుండా అంట్లన్నీ కూడా అవి గుట్టల్లాగా పడుతున్నాయి. So, but what to do? అయితే ఏం చేయాలి? So the sister called the husband and said, "Please call the water department." మరి సహోదరి చెప్పారు బ్రదర్తో, వాటర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయకూడదా? Both are believers only, ఇద్దరు విశ్వాసులే, and both know how to pray. ఇద్దరికి ఎలా ప్రార్థించాలో తెలుసు, Both have faith, ఇద్దరికి విశ్వాసం ఉంది. but it differs from one person to another person. అయితే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వ్యత్యాసం ఉంది కదా. So please call, please call, please call. దయచేసి ఫోన్ చేయండి అని అంటుంది. So the brother was very calm and quiet. మరి సహోదరుడేమో ఎంతో మౌనంగా నెమ్మదితో ఉన్నాడు. He knew the anxiety of his wife. సహోదరి యొక్క చింతంతా కూడా ఆయనకి తెలుసు. Before calling, let us go and pray, he said. మరి ఆయన అన్నాడు కదా, ఫోన్ చేయక ముందు మనం ప్రార్థన చేద్దాం. So he told the wife to pray. మరి సహోదరిని ప్రార్థన చేయమని అడిగాడు. ఏమని ప్రార్థన చేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభా నీళ్ళు త్వరగా రావాలి, ప్రభా నీళ్లు త్వరగా రావాలి, ఈ రోజు రావాలి, ఈ రోజే రావాలి. So that was the concern of her. అది మరి తన యొక్క మరి చింత పట్టింపు. But you know what the brother paid? మరి సహోదరుడు ఏం ప్రార్థన చేశాడో తెలుసా? Least worried at all. మరి ఏ చింత ఏ బాధ కూడా ఆయనకి లేకుండా, But he prayed with this prayer. ఆయన ఈ ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? దేని గురించి చింతపడకూడదు, దేని గురించి చింతపడకుడు కానీ మీ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. అంటే దాంట్లో ఒక అడిషన్ పెట్టాడు. ఏంటి? ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలి. దానికి ఒక మాట పెట్టాడు. ఏంటి? అయితే దానికి జత చేయబడిన మాట ఏంటి? కృతజ్ఞతతో. సో దిస్ బ్రదర్ ప్రేడ్. ఇప్పుడు సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యు నో అవర్ నీడ్. ప్రభువా మా అక్కర నీవు ఎరిగినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us వాటర్. ప్రభువా మాకు నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. సిస్టర్ గాట్ లిటిల్ బిట్ డిస్టర్బ్డ్. సహోదరికి కొంత కలవరం అయింది. నీళ్ళు ఒకటి ప్రార్థన చేస్తే వచ్చినట్టు ప్రార్థన చేస్తావు ఎందుకు అయ్యా? నీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నావు ఎందుకయ్యా? దేవుని వాక్యం చెప్తుంది కదా, జస్ట్ బిలీవ్. నువ్వు నమ్మాలంతే. He was disturbed only. మరి ఆమె అయితే ఆ కలవరంలోనే ఉంది. Brother went to office. సోదరుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు. As soon as he went to office, within half an hour he gets a call. ఆఫీస్కి వెళ్ళిన అరగంటలోనే ఆయనకి ఫోన్ వచ్చింది. ఏమని? అయ్యగారు ఏమొచ్చింది? వాటర్ వచ్చేసి నీళ్ళు వచ్చాయి.
simple things we can enjoy God's peace provided we follow God's word. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క సమాధానాన్ని మనము అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. There was one good Bible teacher by name Petty Bridge. పెట్టి బ్రిడ్జ్ అనేటువంటి ఒక మంచి బైబిల్ టీచర్ గారు ఉన్నారు. I was there when I was small. We heard his Bible teaching. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆయన బైబిల్ బోధిస్తూ ఉంటే విన్నాను. Very strong man of faith. చాలా బలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. So he shared about his faith and how God's peace ruled his heart at every stage in his life. ఆయన యొక్క జీవితంలో ప్రతి దశలో కూడా ఆయన విశ్వాసము, దేవుని యొక్క సమాధానము ఏ విధంగా ఆయన యొక్క హృదయాన్ని ఏలుతూ వచ్చిందో పంచుకుంటూ వచ్చాడు. He was a young man. He was about to be married. ఆయన మరి యవనస్తుడిగా ఉన్నాడు, వివాహం కావాలి. So when the marriage was settled, ఇప్పుడు వివాహం కుదిరింది. and in 1 week the marriage should take place. ఒక వారంలో ఆయన వివాహం. So but he had no money. అయితే ఆయన దగ్గర డబ్బులు లేవు. No money to buy a ring. ఒక రింగు కొనడానికి డబ్బులు లేవు. No money for the dress. డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. No money for shoes. షూస్ కి లేవు. No money for socks. సాక్స్ కి లేవు. No money for tie. టై కొనుక్కోవడానికి లేవు. Nothing is there. ఏమీ లేవు. But yet he knew one thing. అయినప్పటికీ ఆయనకు ఒక విషయం తెలుసు. He claimed the promises of God. ఆయన దేవుని యొక్క వాగ్దానాలు కోరుకున్నాడు. Whatever you pray, believe, you have received, and you will have them. మరి బైబిల్లో రాయబడింది కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అవి పొంది ఉన్నామని నమ్మండి అని రాయబడింది. So he was so calm and quiet. కాబట్టి ఎంతో మౌనంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. And all his anxieties, his worries, his requirements, he put it on the Lord. ఆయన చింతలు, ఆయన యొక్క అక్కర్లు, అవసరాలు అన్నీ కూడా ప్రభు మీద వేశాడు. Because the word of God says, ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి, నేను మీ గురించి చింతించున్నాను కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. పక్కన వేయాలి, అటు వేయాలి, ఎవరికి వేయాలి? పక్కన వేయాలి, ఎటు వేయాలి? It has been put on the Lord. ప్రభు మీద వేయాలి. Cast your burden on the Lord. నీ యొక్క భారము యెహోవా మీద మోపుము. In another language says, roll your burden to the Lord. మరి మరొక భాషలో మరొక తర్జుమాలో రాయబడింది, నీ యొక్క భారమంతా ప్రభువు మీదకి దొర్లించి వేయము. దొర్లించేసేయ్. So it's easy, but it's very difficult to practice. ఇది చెప్పడానికి తేలికైనప్పటికీ ఆచరణలో చాలా కష్టం ఇది. So that brother, another 2 days is there for marriage. కాబట్టి వివాహానికి ఇంకా 2 రోజులే ఉంది. So he went to the prayer room. ఇప్పుడు ప్రార్థనా గదికి వెళ్ళాడు. And he told the Lord. ప్రభుతో చెప్తున్నాడు. What did he say? ఏమన్నాడు? Lord, I thank you for giving me the ring. ప్రభా, నాకు ఉంగరం ఇచ్చావు, నీకు వందనాలు. Thank you for giving me the suit. ప్రభా, సూట్ ఇచ్చావు, వందనాలు. Thank you for giving me the shoes. ప్రభా, షూస్ ఇచ్చావు, వందనాలు. Thank you for the tie also. ప్రభా, టై కూడా ఇచ్చావు. Lord, you are faithful God. ప్రభా, నీవెంతో నమ్మదగిన వాడవు. So I roll my burden to you. కాబట్టి నా భారం అంతా నీ మీదకి దొర్లిస్తున్నాను. You know my need. నా అక్కడ నీకు తెలుసు. Thank you for hearing my prayer. ప్రభా, నా ప్రార్థన విన్నావయ్యా, వందనాలు. Very cool and quiet. ఎంతో నెమ్మదిగా మరి మౌనంగా ప్రార్థన చేసుకొని ఉన్నాడు. Evening his aunt came. మరి సాయంకాలము ఆయన ఆంటీ గారు వచ్చారు. Petty Bridge, how are you? వెరీ బ్రిడ్జ్, ఎలా ఉన్నావు? I'm fine. నేను బాగున్నాను. You feel so comfortable and peaceful. నువ్వు చాలా సౌకర్యంగా, చాలా నెమ్మదిగా ఉన్నావు. So that means you kept everything ready. అంటే అన్ని కూడా నువ్వు రెడీ చేసుకున్నావు కదా, అట్లా ఉంది. Everything is ready. ఆయన అన్నాడు, అన్ని రెడీగానే ఉన్నాయి. Where is the ring? ఉంగరం ఏది? No, I didn't get it. మరి లేదండి, ఉంగరం Where is the రాలేదు. suit? సూట్ ఏది? I don't have it. ఇంకా నాకు Where రాలేదు. is the shoes? షూస్ ఏవి? I don't have it. నా దగ్గర లేవు. Socks? సాక్స్ That also I don't have. లేదు కదా. She got a little bit annoyed. మరి ఆమెకి చాలా కోపం వచ్చి, Just 2 days are there. 2 రోజులే ఉంది, You're still living like this. ఇంకా ఇట్లానే ఉన్నావు. Come get into my car. నా కార్లోకి రా, నా కార్లో కూర్చో. She went to the market. మార్కెట్కి తీసుకెళ్ళింది. Got all the items for her. ఆయనకి అన్ని కొనిచ్చింది. Now be prepared for them next 2 days. కాబట్టి ఇప్పుడు 2 రోజులే ఉంది, సిద్ధపడని చెప్పింది. So once she left, ఆ వెళ్ళిపోయగానే ఏం చేసి ఉంటాడు చెప్పు. ఏం చేసి ఉంటాడు చెప్పండి. Lord, you are so faithful. ప్రభువా, నీవు ఎంతో నమ్మదగిన వాడువు. Peace of God rules in your heart. దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయములను ఏలుచుండుట. So that's the blessing given to the person, the family, and to all that we have. కాబట్టి అది మరి వ్యక్తికిని, కుటుంబానికి, మనకు కలిగిన దానంతటికి కూడా క్షేమము, సమాధానం. There are so many blessings of peace in the word of God. How to enjoy it?
దేవుని యొక్క వాక్యములో సమాధాన ఆశీర్వాదములు ఏ విధంగా అనుభవించాలో అనేకమైనవి ఉన్నాయి. Number one is, మొట్టమొదటిది just we'll tell you only the points. మరి కేవలము ఆ అంశాలు మాత్రం. Psalm 119, 119వ కీర్తన verse 165. 165వ వచనము. It says, great peace have they which love thy law. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది. ఎంతో నెమ్మది. How do we get that? ఎలా దొరుకుతుంది అది? Love the word of God. ధర్మశాస్త్రమును ప్రేమించాలంటే That's the first aspect. అది మొట్టమొదటి మరి విషయము. Secondly, రెండవది perfect peace. మరి పరిపూర్ణమైనటువంటి సమాధానం. పూర్ణ శాంతి అంటాడు. పూర్ణ శాంతి. Where is that? ఎక్కడుంది? Isaiah 26, యెషయా గ్రంథం 26 verse 3. మూడవ వచనము. Isaiah యెషయా గ్రంథము 26, 26 verse 3. It మూడవ says, వచనములో thou will keep him in perfect peace whose mind is stayed on thee because he trusteth in thee. ఎవని మనస్సు నీ మీద అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు వేయలేనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. Just keep rolling and resting on the Lord. We enjoy true perfect peace in our hearts. మనము అన్నిటినీ కూడా ప్రభువు మీద దొర్లించి వేసి మనం నెమ్మదిగా ఉంటే చాలు, పూర్ణమైనటువంటి శాంతి సమాధానం మనకు వస్తుంది. Thirdly, మూడవది it's an abiding peace. అది నిలిచి ఉండే సమాధానం. We all know John 14:27. మనందరికి తెలుసు యోహాను సువార్త 14:27. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth give unto you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. So that's an abiding peace. కాబట్టి ఇది నిలిచి ఉండేటువంటి సమాధానము. When Jesus Christ is in us, He Himself is our peace. యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తూ ఉంటే ఆయనే మనకు సమాధానమై ఉంటున్నాడు. Let not your heart be troubled. కాబట్టి మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. Fourthly, నాలుగవది peace is like a river, the word of God says. దేవుని వాక్యం సెలవిస్తుంది, నది వలె సమాధానము. Isaiah 66, యెషయా గ్రంథం 66, Isaiah 66 యెషయా గ్రంథము 66 and verse 12. 12వ వచనము. I will extend, what the Lord says, behold, I will extend peace toward like a river, and the glory of the Gentiles like a flowing stream. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారిచేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. What does this mean? దీని అర్థం ఏంటి? So peace not only we enjoy, మరి మనము అనుభవించేటువంటి సమాధానమే కాదు, it flows through us. ఆ సమాధానము మన యొద్ద నుండి ప్రవహించేదిగా ఉంటుంది. River has no boundaries. చూడండి, ఒక నదికి ఆ యొక్క మరి ఆ అవధులు పరిధులేమి ఉండవు. It flourishes wherever it goes. మరి అది ఎటు దిశగా అంటే అటు ప్రవహిస్తూ నది వెళ్ళిపోతుంది. It's flowing and flowing and flowing. ఆ యొక్క నది ప్రవహిస్తూ You know వెళ్ళిపోతుంది. the story of the Samaritan woman. సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. Lived in a very reckless and a disturbed and a hopeless life. ఎంతో నిరీక్షణ లేనటువంటి, నిస్సహాయమైనటువంటి మరి ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితం తను కలిగి ఉంది. And Jesus said, if you ask me, I will give you the water of life freely. యేసు ప్రభువారు అన్నాడు, నువ్వు అడిగితే చాలు, నేను నీకు జీవజలాన్ని నేను నీకు ఇస్తాను. She took it. ఆమె తీసుకుంది. She enjoyed. ఆమె అనుభవించింది. Peace was restored. ఆమె సమాధానము Life was సమకూర్చబడింది. transformed. ఆమె జీవితం మార్చబడింది. Went to the city. తన యొక్క గ్రామానికి వెళ్ళింది. Shared her water of life with her. ఆ యొక్క జీవజలాన్ని ఇతరులకు కూడా త్రాగించింది. Whole city came to know the Lord. ఆ యొక్క ఊరంతా, గ్రామం అంతా ప్రభువుని నమ్మారు. Your peace is going to be a blessing to others' lives as well. కాబట్టి నీకు కలిగి ఉన్న సమాధానము ఇతరులకు కూడా మరి నీవు అందించినట్లయితే ఆశీర్వాదం అది. So it's a great peace. కాబట్టి ఇది గొప్ప సమాధానము. It's a perfect peace. ఇది పూర్ణ శాంతి. It's a peace like a river. ఇది నది వలె సమాధానము. It's an abiding peace. తర్వాత నిలిచి ఉండే సమాధానము. So like that, it's also an everlasting peace. అంతేకాకుండా ఇది నిత్య సమాధానము. Revelation ప్రకటన గ్రంథము chapter 1 మొదటి అధ్యాయము and verse 4. 4వ వచనము. Revelation. Chapter 1 verse 4. మొదటి అధ్యాయం 4వ వచనము. All together. కలిసండి. John to the 7 churches which are in Asia, యోహాను grace be to you. ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు Peace సంబంధించి from ప్రాణిది him which he వర్తమాన భూత భవిష్యత్కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం మీద నుండి ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబుతునిగా తెచ్చిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి
కృపా సమాధానములు మీకు కలుగును గాక. It's a peace from heaven. కాబట్టి మరి పరలోకపు సమాధానము, It's an eternal peace. ఇది నిత్యమైన సమాధానం. And that peace comes and dwells in our heart. ఆ సమాధానము మన యొక్క హృదయములలో వచ్చి నివసిస్తుంది. Today when we are born again, నువ్వు తిరిగి జన్మించిన దినాన we are not only given the gift of eternal life, నిత్య జీవం అనే వరము మనకి ఇవ్వబట్ట మాత్రమే కాదు, given us the gift of peace as well. సమాధానం అనే వరము కూడా మనకి It ఇవ్వబడింది. keeps growing and growing in our lives. మన యొక్క జీవితంలో ఈ యొక్క సమాధానము అధికమవుతూ So ఉంటుంది. these are the blessings of peace. అది మరి సమాధానం విషయమైనటువంటి ఆశీర్వాదము. Now we'll see one example of how one family enjoyed that blessings of protection, care and peace in their family. ఇప్పుడు మనము ఒక ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఏ విధంగా వారు ఆ యొక్క ఆశీర్వాదమును, ఆ యొక్క భద్రతను, నెమ్మది, సమాధానాన్ని అనుభవించి ఉన్నారో వారి గురించి చూద్దాం. Joshua chapter 2. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. Joshua chapter 2. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము Read verse 1 మొదటి వచనము all together. కలిసి చదువుకుందాం. Joshua chapter 2 verse 1. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము All together. కలిసండి. And Joshua నూను the son కుమారుడైన of Nun, యెహోషువ వీరుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి ఎరికో ఆ దేశంలో ముఖ్యముగా ఎరికోను చూడని వారితో చెప్పి సిత్తీము నుండి వారి రాశిగా పంపిన వారి వెళ్ళి రాహాబు ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. So we have found here the story of Rahab. ఇక్కడ మనము రాహాబు యొక్క కథను చూస్తున్నాం. This Rahab's family, it's a well-known story. ఈ యొక్క రాహాబు యొక్క కుటుంబము మరి సుపరిచితమైనటువంటి విషయంగా మనకుంది. Rahab, we'll see just 4 aspects about her. రాహాబు విషయమై 4 విషయాలు మాత్రమే చూద్దాం. The ruined and rejected Rahab. మరి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకొని తృణీకరించబడినటువంటి రాహాబు. Secondly, రెండవది it's a reformed Rahab. పునరుద్ధరించబడినటువంటి మార్పు చెందినటువంటి రాహాబు. Thirdly, మూడవది it's a restored Rahab. సమకూర్చబడినటువంటి రాహాబు. Finally, చివరిగా the reward of Rahab. రాహాబు యొక్క ప్రతిఫలము, బహుమానము. So now what we all know, Rahab has a surname called Rahab the harlot. మనందరికీ తెలుసు రాహాబు యొక్క ఇంటి పేరు రాహాబ్ అనే వేశ్య అని మనం చదువుతాం. So she's always attached with that particular title. ఎందుకంటే ఎక్కడ తన పేరు రాసినా గానీ మరి అది జత చేయబడి ఆమె పేరుకి ఉంది. So why she had a reckless life or a ruined life? ఎందుకు తన యొక్క జీవితము శిథిలమై పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నది? Which is the place of our country or a city? మరి ఏ స్థలాన రాహాబు నివసించేదండి? ఎక్కడ? Jericho. ఎరికో. Is it a good place or a bad place? ఎరికో మంచి స్థలమా మరి కాదా? Cursed city. Wow, very good. శపితమైనటువంటి పట్టణం అంట. So that means a very bad city, no? కాబట్టి అదెంతో మరి చెడ్డ పట్టణం కదా. It is true. నిజమే. You know, God's plan starts unfolding in the life of Joshua's leadership. It begins with Jericho. మరి యెహోషువ యొక్క నాయకత్వములో దేవుని యొక్క ఉద్దేశము, ఆ యొక్క సంకల్పము అనేది మరి నెరవేర్చబడేటువంటి మార్గాన ఎరికో మరి మొదట వస్తున్నది. Almost several 100 years ago, God told Abraham He's going to destroy all the cities of Amorites. మరి 100 సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఆ యొక్క కనాన్ దేశంలో ఉన్నటువంటి అన్ని జనాంగాల్ని, అమోరీలందరినీ కూడా దేవుడు నిర్మూలన చేసి వారికి ఇస్తాడని. But it took so many years. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. To Abraham itself, God said in Genesis chapter 15, after 4 generations it says. అబ్రహాముకే ఆదికాండం 15వ అధ్యాయంలో 4 తరాల తర్వాత వారికి అది దేవుడు ఇస్తారని చెప్పాడు. Why so much time? ఎందుకు అంత సమయము? Because the sin of Amorites are not full. ఎందుకంటే అమోరీయుల యొక్క అక్రమము సంపూర్ణము కాలేదు.
So once it becomes full, ఎప్పుడైతే అమోరీయుల యొక్క అక్రమము పాపము సంపూర్ణమవుతుందో God says, I'm going to destroy them. అప్పుడు దేవుడు నేను వారిని నాశనం చేస్తానని చెప్పాడు. So that's why now the time has come for Jericho, because the sin of Jericho people have become full. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి ఎరికో యొక్క పాపము పండింది. ఇప్పుడు మరి దేవుడు తీర్పు తీర్చనంటున్నాడు. And people were enjoying their life. ప్రజలందరూ వారి యొక్క జీవితాన్ని ఆనందిస్తూ ఉంటున్నారు. There is no proper law there. అక్కడ ఏ విధమైనటువంటి నియమాలు No ఏమీ word of లేవు. God there. దేవుని వాక్యం లేదు. God's presence is not there. అక్కడ దేవుని సన్నిధి లేదు. So they were living a very, very licentious life. కాబట్టి వారు ఎంతో మరి విచ్చలవిడిగా వారు జీవిస్తూ ఉన్నారు. Each one on their own desires. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సొంత ఆశలు స్వకీయ దురాశలతో In జీవిస్తున్నారు. that, this person, this woman of Rahab also was there. మరి ఇటువంటి ఈ పట్టణంలో అక్కడ రాహాబ్ అనే ఈ స్త్రీ కూడా ఉన్నది. She also started living her own life. ఆమె కూడా తన సొంత జీవితాన్ని తనదైన విధానంలో It is జీవిస్తుంది. said she was living on the wall of that city. ఆ పట్టణం యొక్క ప్రాకారము మీద ఆమె ఇల్లు కట్టుకొని నివసిస్తుందట. She was alone. ఆమె ఒంటరిగా What ఉంది. happened to her family? ఆమె కుటుంబం ఎక్కడుంది? Most probably their family must have sent her away ఒకవేళ ఆ కుటుంబం వారు ఆమెను వెడగొట్టుంటారు because of her bad life. తన యొక్క చెడ్డ జీవితాన్ని బట్టి. Or maybe she herself came out. లేదా తనంతట తానే ఆమె ఇల్లు వదిలి వచ్చేసి ఉంటుంది. That was a very terrible condition. అది ఎంతో భయంకరమైనటువంటి స్థితి. That city is going to become a city of destruction. ఆ యొక్క పట్టణము నాశనం అవ్వబోతున్నటువంటి పట్టణంగా ఉన్నది. But still God has been putting his eye upon that city. అయినప్పటికీ దేవుడు ఆ యొక్క పట్టణం మీద దృష్టి ఉంచాడు. He knew that at least one person may come out from that city. ఆ యొక్క పట్టణం నుంచి ఒక్కరైనా వెలుపలికి వస్తారని దేవునికి తెలుసు. Today is the same call for each one of us. ఈ దినాన అదే పిలుపు మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. The world around is so wicked. మన చుట్టూ ఉన్నటువంటి లోకము ఎంతో చెడ్డది. It is going to be destroyed very soon. మరి త్వరలో దేవుడి లోకాన్ని నాశనం చేయనంటున్నాడు. We are living in the city or a town or a country of destruction. మనము నాశనపురం అనేటువంటి ఊరిలో దేశములో ప్రాంతములో నివసిస్తూ ఉన్నాం. Sin is increasing. పాపము విస్తరిస్తున్నది. And it is becoming more terrible. ఎంతో భయంకరమైనటువంటి విధానంలో But విస్తరిస్తున్నది. still God's grace is being given to everyone. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప అందించబడుతూ ఉన్నది. He is watching everyone. దేవుడు అందరినీ కూడా దృష్టించి చూస్తున్నాడు. He gives an opportunity to everyone. ఆయన అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు. You know the story of Noah. నోవాహుకు తెలుసు కదా, How many years God gave? ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు? Amma? ఎన్ని సంవత్సరాలు? 40 years. 40 ఏళ్ళ. Amma? The Lord said, ప్రభు అన్నాడు, My spirit shall not strive with man, నా ఆత్మ నరునితో వాదించదు. yet his days shall be ఆయనను అతని యొక్క దినములు Nota 120 years. 120 సంవత్సరాలు God gave. దేవుడిచ్చాడు. Noah became a preacher of righteousness. నోవా నీతిని ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. He preached and preached and preached. నీతిని ప్రకటించాడు. But in that whole earth, అయితే ఆ భూమి మీద అంతా కూడా what is the testimony of God, of Noah? నోవా గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? Only you have I seen in all the earth as a righteous man. భూమి మీద నీ ఒక్కడివే నీతిమంతుడిగా కనబడుతున్నావు. Oh, what a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. If the Lord looks at the earth today, ఇది నాన్న ప్రభు ఈ యొక్క లోకము భూమి వైపు చూస్తే what is our testimony before him? ఆయన ముందు ప్రభు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? Noah, before I decide to destroy this earth, I have found you righteous. నోవా ఈ యొక్క లోకమును నేను నశింపు చేయక ముందు నీవు నీతిమంతుడుగా నిందారహితుడుగా కనబడుతున్నావు. That's why you and your household will be saved. అందుకనే నీవును నీ ఇంటి వారును కాపాడబడతారు. That's why the call is coming at all times. ఆ విధంగా ఆ పిలుపు అన్ని వేళల్లో కూడా దేవుని యొద్ద నుండి వస్తూ ఉన్నది. Today the Lord is calling us as well. ఇది నాన్న దేవుడు మనల్ని కూడా Very పిలుస్తున్నాడు. soon I'm going to destroy. నేను త్వరలోనే ఈ యొక్క లోకమును నశింపజేయనున్నాను. Very soon you may be one of them. మరి కొద్ది దినాల్లో వారిలో నీవు కూడా ఒకటిగా ఉంటావు. What will be your end? అప్పుడు నీ అంతమేమిటి? Where is your destination? నీ యొక్క గురి గమ్యమేంటి? Rahab lived in a very, very terrible time. రాహాబు ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో నివసించేది.
rejected by the society. సమాజం ద్వారా Her తృణీకరించబడింది. life became ruined. మరి తన జీవితం అంతా నాశనమై పాడైపోయింది. But yet, అయినప్పటికీ God gave her an opportunity. దేవుడు ఆమెకి ఒక అవకాశం ఇస్తున్నాడు. And through her, God gave opportunity to the whole city as well. మరి ఆమె ద్వారా దేవుడు ఆ యొక్క పట్టణం అంతటికి కూడా అవకాశం ఇచ్చాడు. The second aspect is రెండవ విషయము, how Rahab was reformed. ఏ విధంగా రాహాబు మార్పు చెందింది. We all know Joshua sent 2 spies. మీకు తెలుసు కదా, మరి యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపాడు. And in those days, ఆ దినాల్లో it is normally said, the king or the government uses some people to entertain strangers. మరి దేవుడు ఆ దినాల్లో రాజులు మరి ఆ యొక్క పరదేశుల్ని లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారిని ప్రోత్సహించేటువంటి వారు. They used to allocate the rooms or homes or accommodation in such places like harlots or some people like that. మరి ఎక్కడైతే So that they can give information to the king. మరి వేసలో ఉండేటువంటి ప్రాంతంలో మరి ఆ పరదేశం నుంచి వచ్చినటువంటి వారికి కొంత సదుపాయము, గదులు ఉండడానికి వసతి ఏర్పాటు చేసేవారు. ఎందుకనంటే వారి యొద్ద నుంచి కొంత సమాచారము రాబట్టడానికి. So these spies came. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వేగుల వారు వచ్చారు. And suddenly the king also sent some people. మరి అదే సమయంలో రాజు కూడా కొంతమంది మనుషుల్ని పంపాడు. But what did Rahab do? అయితే రాహాబు ఏం చేసింది? Hid the spies. ఈ యొక్క వేగుల వారిని దాచిపెట్టింది. Why? ఎందుకు? Her testimony is so wonderful. ఆమె సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంది. She knew the children of Israel are coming. ఇశ్రాయేలు ప్రజల వారు వస్తున్నారని ఆమె విన్నది. She knew that their God, He is God. వారి దేవుడే నిజమైన దేవుడని ఆమె గ్రహించింది. He knew that their God is the God of heaven and earth. మరి భూమి ఆకాశములకు ఆయనే దేవుడని ఆమె గ్రహించింది. He knew that their God has delivered children of Israel from Egypt. ఇశ్రాయేలు ప్రజల వారిని ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడని ఆమె ఎరిగింది. She also knew that how God parted the Red Sea and brought them out. ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవుడు వారిని నడిపించాడో కూడా ఆమె తెలుసుకుంది. She also knew how the kings on the other side of the river Jordan also were destroyed. యోర్దాను నది అద్దరు ఉన్నటువంటి రాజులందరినీ కూడా వారి దేవుడు ఎలా హతం చేశాడో ఆమె తెలుసుకుంది. And she knew the condition of the city as well. మరి అంతేకాకుండా ఆమె ఉంటున్నటువంటి పట్టణం యొక్క స్థితి కూడా ఆమె తెలుసు. What was the condition of the city? ఆ యొక్క పట్టణం యొక్క స్థితి ఎలా ఉంది? Joshua యెహోషువ గ్రంథము chapter 2 2వ అధ్యాయము verse 9. 9వ వచనము All together. కలిసండి. Joshua యెహోషువ chapter 2 గ్రంథము verse 9. 2వ అధ్యాయము 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు ఈ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను అడుగుదును. She knew that the terror has fallen upon the city and all hearts are fainted. దేవుని యొక్క భయము ఈ యొక్క పట్టణం మీద పడిందని, అందరూ కూడా దేశ నివాసులందరి యొక్క ధైర్యము చెడిపోయిందని అందరూ కూడా అది తెలుసుకున్నారు. Now when you know that death is very near, ఎప్పుడైతే మరణము సమీపమని గ్రహిస్తే what happens to a man? ఒక వ్యక్తికి ఏం జరుగుతుంది? ఎలా ఉంటాడు? పాటలు పాడతాడా? మరణము సమీపం అంటే పాటలు పాడతాడా? కంజర వాయిస్తాడా? గజ్జర వాయిస్తాడా? లేదు. How will it fear? What will he do? మరి ఏం చేస్తాడు? It's a fear. భయం. It's a fear. భయం. There's one young man. ఒక యవనస్తుడు ఉన్నాడు. He was affected with COVID. మరి కోవిడ్ అతనికి మరి ఆ కోవిడ్ రోగము అదే సంభవించింది. He was admitted in Gandhi Hospital. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. And treatment was going on. మరి ఆ చికిత్స జరుగుతూ ఉంది. And after some time he became all right. మరి కొన్ని దినాల తర్వాత మంచిగా అయ్యాడు. But he's still in the hospital. ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. Almost for 1 month. ఒక నెల రోజులు ఉన్నాడు. The doctors are saying, డాక్టర్స్ అంటున్నారు, you're all right, you can go home. నువ్వు బాగా అయ్యావు కదా, ఇంటికి వెళ్ళు. Oh no, నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను. నేను వెళ్ళను. So we had to convince the wife. I spoke to the person directly also. మరి నేను కూడా ఆ వ్యక్తిని ఒప్పించడానికి నేరుగా మాట్లాడాల్సి వచ్చింది. One day, ఓ దినాన just about once he called me. ఓ రోజు నాకు ఫోన్ చేశారు. I told him, నేను చెప్పాను, you next time when the doctors come, you tell these words. ఇప్పుడు మరొకసారి డాక్టర్స్ వచ్చి చెప్తే ఈ మాట చెప్పు.
Doctor, I am all right. డాక్టర్ గారు నేను బాగయ్యాను, Discharge me. నన్ను పంపించేయండి అని అడుగు. చెప్తానన్నా. చెప్తానన్నా అన్నాడు. Within the half an hour, doctor came. అరగంటలో డాక్టర్ గారు వచ్చారు. He saw him. చూశాడు ఆయన్ని. Still in bed. పడక మీద ఉన్నాడు. ఇంటికి వెళ్తావా? వద్దు నేను పోను. Within the next half an hour, తర్వాత అరగంటలో he passed away. చనిపోయాడు. Everything is fine. అంతా బానే ఉంది. He must have seen so many pictures. I don't know. మరి అనేకమైనటువంటి జరిగేటువంటి దృశ్యాలు చూసింటాడు. నాకు Those days were terrible. Those days. ఆ దినాలు ఎంతో భయంకరమైన దినాలు కదా. To get out of that fear, it's very difficult. ఆ భయం నుంచి బయటపడటమే చాలా కష్టం. One thing is sure. ఒకటి నిశ్చయం, Judgment is coming. తీర్పు రానై ఉంటున్నది. Judgment is coming. తీర్పు వస్తున్నది. It will come. తీర్పు వస్తుంది. It will not stop. అది ఆగదు. But will you face judgment or you will escape judgment? అయితే నీవు తీర్పును ఎదుర్కొంటావా లేదా తీర్పు తప్పించుకుంటావా? Whole city was feared. ఈ పట్టణం అంతటికి కూడా భయం చెడి వారు భయములో ఉన్నారు. Yeah, they didn't know what to do. వారికి ఏం చేయాలో They didn't know తెలియదు. where to go. ఎక్కడ పోవాలో తెలియదు. They were trembling with fear. వారు భయముతో ఉనికిపోతున్నారు. ఎరుకో They నివాసులు knew one thing. వారికి ఒకటి తెలుసు, This fear is going to kill them. ఈ భయమే వారిని చంపుతుందని కూడా తెలుసు. Beloved, how about your life? ప్రియమైన వారులారా, నీ జీవితం ఎలా ఉంది? In what are you fearing for? దేని విషయమై నీకు భయము? Are you fearing death? మరణం అంటే భయమా? Fearing future? లేదా భవిష్యత్తు అంటే భయమా? Fearing your destination? లేదా నీ గమ్యమేంటో అనే భయమా? But the Lord has some way of escape for you. నీ కొరకై నువ్వు తప్పించబడటానికి ప్రభు నీ కొరకై మార్గం ఏర్పాటు చేశాడు. In that whole city, ఆ పట్టణం అంతట్లో only one person was without fear. ఒక్క వ్యక్తికే భయం లేదు. ఎవరు? అవునా? రాహాబు. అవునా? Why? ఎందుకు? This is the God of Israel. ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడు. He made heaven and he is the God of heaven and earth. ఆయన భూమి ఆకాశములను చేసినటువంటి సృష్టించిన దేవుడు. Powerful to part this Red Sea. ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు. This God is bringing his people. ఈ దేవుడు తన జనాంగాన్ని తీసుకొని వస్తున్నాడు. This God is a true God. ఈ దేవుడు నిజమైన దేవుడు. That simple faith, ఆ సామాన్యమైన విశ్వాసము made her righteous. ఆమెని నీతిమంతురాలుగా మార్చింది. She was justified by her faith. ఆమె విశ్వాసం ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడింది. Whole life was transformed. తన జీవితం అంతా కూడా సంపూర్ణంగా మార్చివేయబడింది. Now the third aspect is మూడో విషయము, her life was reformed completely. తన యొక్క జీవితము సంపూర్ణంగా మార్చబడింది. Because she believed in the God of Israel. ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక You know what did she do? ఆమె ఏం చేసింది? She not only hid the spies, ఆ వేగుల వారిని దాచిపెట్టడం మాత్రమే కాదు, then finally she made a covenant with the spies. ఆ యొక్క వేగుల వారితో ఒక ఒప్పందం ప్రమాణం చేయించుకుంది. I am also going to believe. మరి నేను కూడా నమ్ముతున్నానయ్యా, I believe in the God of Israel. ఇశ్రాయేలు దేవుడు నమ్ముతున్నాను. But when you come to the city, మీరు ఈ పట్టణానికి వచ్చినప్పుడు, when you come to destroy the city, మీరు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తారు కదా, అప్పుడు నన్ను ఏం చేయాలి? దయచేసి బ్రతకనివ్వండి. She said, not only me, నేనే కాదు, I will bring my whole household. నా కుటుంబం అంతటిని తీసుకొని వస్తాను. And I will bring all my substance also. నాకు కలిగిందంతా తీసుకొని వస్తాను. But what is the proof of that? మరి దానికి రుజువు ఏంటి, ఏం కావాలన్నది? See, not only faith is just by believing in God. మరి విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక ఉంచటమే కాదు, but faith also has its own works. Its proof of faith is mentioned about Rahab. మరి విశ్వాసముతో కూడినటువంటి క్రియలు కూడా రాహాబు గురించి అదే వ్రాయబడింది. What is the proof that she believes in God? ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది అనడానికి రుజువేంటి? She did what the spies told her. ఏదైతే ఈ వేగుల వారు ఆమెకి చెప్పి వెళ్ళారో అదే చేసింది. Tie the same red cord on the window. ఆమె కిటికీకి ఎర్రని తొగరు దారం కట్టింది. And we will save you. మేము రక్షిస్తాము నిన్ను. Bring as many people as you can into your place. నీ ఇంటిలోనికి నీ వారు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకురా. Complete reformation took place. తన జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు. Now what is that reformation? ఇప్పుడు ఏంటా మార్పు? She went into the city. ఆమె పట్టణంలోనికి వెళ్ళింది. ఏం చేసింది? అప్పుడు ఏం చేసింది? She went to the father's house.
మరి తండ్రి ఇంటికి వెళ్ళింది. Daddy, please come with me. నాన్నగారు నాతో వచ్చేయండి. Mommy, come along with me. అమ్మ నాతో వచ్చేయండి. This place is going to be destroyed. ఈ స్థలము నాశనం My అవబోతుంది. brothers and sisters, come with me. మరి నా అన్నలు తమ చెల్లెళ్ళు అందరు నాతో రండి. Oh, my relations, please come with me. నా బంధువులందరూ రండి నాతో. ఇప్పుడు ఒకరికి చెప్తే 10 మంది వింటారా లేదా? ఒకరికి చెప్తే 10 మందికి వినబడుతుంది కదా, వింటారో లేదా? Hey, what is happening? What is happening? ఏంటి Where విషయం? are you going? ఎక్కడికి వెళ్తున్నావు? Going to Rahab's house. రాహాబు ఇంటికి వెళ్తున్నాం మేము. Why? ఎందుకు? There we are going to get protection. అక్కడ మాకు భద్రత ఉంది. వేరే వాళ్ళు ఎందుకు నమ్మలేదు? వేరే వాళ్ళు ఎందుకు నమ్మలేదు తెలియదు. But these people, అయితే వీరు they believed in the words of Rahab. రాహాబు చెప్పిన మాటలు నమ్మారు. I have believed the God of Israel. ఇశ్రాయేల్ దేవుణ్ణి నేను నమ్మాను. I want you also to believe. మీరు కూడా నమ్మాలని Please come కోరుతున్నాను. with me. రండి నాతో పాటు. They all came. వారందరూ వచ్చారు. She risked her life for the sake of the whole family. తన ఇంటి వారందరూ కాపాడబడ్డం కొరకై, రక్షణ కొరకై తన ప్రాణాన్ని తను పణంగా పెట్టింది. Imagine if the king has heard about it. ఊహించండి, రాజు ఆ విషయం విన్నాడు అనుకుంటా. వింటే, What Rahab, what are you doing? రాహాబు ఏం చేస్తున్నాను? నువ్వే కదా వాళ్ళు పెట్టుకున్నది. నువ్వే కదా వాళ్ళని దాచిపెట్టావు. Nothing is written about that. ఆ విషయం రాయబడలేదు. ఎందుకు? King also is trembling with fear. మరి భయంతో అక్కడ అంతఃపురంలో రాజు కూడా వణుకుడులోనే ఉన్నాడు. He didn't know what to do. ఆ రాజుకి ఏం చేయాలో తెలియట్లేదు. Soldiers are trembling. ఆ సైనికులందరూ వణుకుతున్నారు. What is happening outside? బయట ఏం జరుగుతుంది? The trumpet is, they are just going round and round. వారు ఎరికో చుట్టూ కూడా పాటలు పాడేవారు. వాళ్ళు మౌనంగా నడుస్తున్నారు. And the last day, చివరి దినము there was a trumpet blown. మరి బోర శబ్దము, బోర్లు ఊదారు. This king was thinking, ఈ రాజు they are అనుకుంటున్నాడు, going to come and fight with us. వారు వచ్చి మాతో యుద్ధం చేస్తారనుకున్నాడు. God's ways are different. దేవుడి యొక్క మార్గాలు వేరే, God's plans are different. దేవుని యొక్క తలంపులు వేరే. We should appreciate the faith of the children of Israel, ఇశ్రాయేల్ ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం ప్రశంసించాలి. faith of Rahab, రాహాబు యొక్క విశ్వాసాన్ని completely transformed. తన యొక్క జీవితాన్ని Now మార్చేసింది. she's in the house. She's in the house. ఆమె ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది. The family is in the house. ఇంటి వారందరూ చేరుకున్నారు. Relations are there. బంధువులందరూ వచ్చారు. Substance also is there. తనకు కలిగిందంతా సమకూర్చుకుంది. And the whole house is just quiet and calm. మరి They are quiet and calm. మరి వారందరూ కూడా ఎంతో మౌనముగా నెమ్మదిగా ఇంటి వారందరూ ఉన్నారు. Why? ఎందుకని? God's count is there. దేవుని యొక్క నిబంధన వారి విషయమై చేయబడింది. Family peace is there. మరి కుటుంబంలో సమాధానం ఉంది. And no fear is there. వారిలో ఏ భయం లేదు. Then the time had come. ఇప్పుడు సమయం వచ్చింది. When the walls were broken down. ఎరికో గోడలు కూలిపోయినాయి. Then what did Joshua say? యెహోషువ ఏమన్నాడు? Joshua chapter 7. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము Chapter 6. 6వ అధ్యాయం అండి. Joshua chapter 6. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము Verse 22 and 23. 22, 23 వచనాలు All together. అందరం కలిసి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడి నుంచి తోడుకొని రండి, నీ దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. Oh, that's a wonderful protection and safety. ఎంతో అద్భుతమైనటువంటి భద్రత, రక్షణ వారికి కలిగింది. Peace to her. ఆమెకు సమాధానము, Peace to her family. ఆమె ఇంటి వారికి సమాధానము, Peace to all that she has. ఆమెకి కలిగిన దానంతటికి సమాధానము. తెలుగులో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే ఆమెకి క్షేమము, ఆమెకి క్షేమము చెప్పాలి. ఆమె ఇంటి వారి క్షేమము, ఆమెకు కలిగినదంతటికి కూడా క్షేమము. Now what's the fourth aspect? 4వ విషయము, Rahab is not an ordinary person. రాహాబు సామాన్యురాలైన స్త్రీ కాదు. Left the city of destruction. ఆ యొక్క నాశనపురాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టింది. Embrace faith in the God of Israel. దేవుని యందు విశ్వాసం ఉంచి హత్తుకున్నది. Gather a whole household. ఇంటి వారందరినీ సమకూర్చుకున్నది. Save them. వారిని రక్షించింది. Now God has put a special blessing, a reward for Rahab. రాహాబు కొరకై దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలము, బహుమానాన్ని ఆమె కొరకు ఉంచాడు. What is the reward? ఏంటది? ఏ బహుమానము? She became part of the genealogy of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె
మరి ఆమె చేర్చబడింది, స్త్రీగా ఉంటున్నది. She married a person by name Salman. ఆయన సల్మాన్ అనేటువంటి వ్యక్తిని వివాహమాడింది. Salman means Shalom, Salman. Solomon, it's all peace, no? మరి సల్మాను సొలొమోను అంతా కూడా సమాధానం అని అర్థము పేరుకి. So her life was full of peace. కాబట్టి తన జీవితం అంతా సమాధానం. Salmon begat Boaz. మరి సల్మాను బోయేజును కన్నాడు. Boaz begat Jesse. మరి begat Obed. బోయేజు ఒబేదును కన్నాడు. Obed begat ఒబేదు Jesse. యెషయిని కన్నాడు. Jesse begat యెషయి David. దావీదుని. And who was the son of David? ఎవరు మరి దావీదు కుమారుడు ఎవరు? Lord Jesus. యేసు ప్రభువారు. Just simple faith సామాన్యమైన విశ్వాసం has a big reward. గొప్ప బహుమానము ప్రతిఫలం ఆమెకి. In Joshua chapter 7 it says, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడింది. and we have read 22 and 23, 6వ అధ్యాయం 22 23 వచనాలు చదివాము. chapter 6 verse 24 says, 24వ వచనంలో once Rahab came out of that city, రాహాబు ఎప్పుడైతే వెలుపలికి తీసుకురాబడిందో వెంటనే they burned the city. ఆ పట్టణం అంతటినీ కాల్చివేశారు. Judgment fell on that city. తీర్పు ఎరికో పట్టణం మీద పడింది. So let us take warning. కాబట్టి హెచ్చరిక తీసుకుందాం. A day is going to come. ఒక దినం రాబోతుంది. God's judgment will fall on everyone. దేవుని యొక్క తీర్పు ప్రతి ఒక్కరి మీద కూడా పడనై ఉన్నది. Before that, escape. దానికి ముందే తప్పించుకో, పారిపో. That's why Christ came to this world. అందుకొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. To save sinners. పాపులను He రక్షించడానికి, came to forgive sinners. పాపులను క్షమించడానికి, He came to give eternal life. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. He came to make people to pass from death unto life. మరణం నుంచి జీవములోనికి దాటించడానికి ప్రభు వచ్చాడు. He came to make people to pass from darkness into his marvelous light. అంధకారములో నుండి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకెళ్ళడానికి ప్రభు వచ్చాడు. That's why the word of God says, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, if any man be in Christ, ఎవరైనా క్రీస్తునందున్న యెడల there is no condemnation. వారికి ఏ శిక్ష కూడా లేదు. Which place you are. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? Today is the day of salvation. ఇదే నీకు రక్షణ దినము. The blessing of Rahab is available to everyone. రాహాబు పొందినటువంటి ఆశీర్వాదము ఈ దినాన మనందరికీ కూడా అందుబాటులో ఉంది. Delivered from the city of destruction. నాశనపురము నుంచి తప్పించుకుంది. Joined to the people of God. దేవుని యొక్క ప్రజలతో చేర్చబడింది. Became part of the inheritance of God. దేవుని యొక్క స్వాస్థ్యములో పాలిదారైపోయింది. He enjoyed the genealogy of Christ. యేసు ప్రభువారి యొక్క వంశావళిలో ఉండే ఆశీర్వాదమును అనుభవించింది. God wants to give you that blessing in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో ఆ ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. That's how we enjoy such blessing. ఆ విధంగా మనం ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తాం. God wants to give you peace. Peace be to you and to your household and to all that you have. ప్రభు నీకు సమాధానము, నీ ఇంటి వారికి సమాధానము, నీకు కలిగిన అంతటికి కూడా సమాధానాన్ని దేవుడు May ఇస్తాడు. the Lord make this our experience. దేవుడు ఇది మన అనుభవముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం.